గుడివాడ రాయుడు గారు జిందాబాద్, గుడివాడ రాయుడు గారు జిందాబాద్, గుడివాడ రాయుడు గారు జిందాబాద్, గుడివాడ రాయుడు గారు జిందాబాద్, గుడివాడ రాయుడు గారు జిందాబాద్. ఎంతో మంది నాయకులు చూసినాను కానీ ఎవడు చంపినాడో ఆడే నిరాహార దీక్ష చేసి తవరనే చూసినానండి. నేను నీ ఇంట్రాగేషన్ లో చంపింది ఎస్పీ. వాడిని సస్పెండ్ చేసే వరకు నేను నిరాహార దీక్ష చేస్తున్నాను. ఎప్పుడు రాంగ్ స్టేట్మెంటే. రాయుడు గారు మీరు పదండి. గుడివాడ రాయుడు గారు జిందాబాద్, గుడివాడ రాయుడు గారు జిందాబాద్, గుడివాడ రాయుడు గారు జిందాబాద్, గుడివాడ రాయుడు గారు రౌడీయిజం 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 ఎందుకంటే చచ్చింది ఒక రౌడీ, నిరాహార దీక్ష చేస్తుంది ఒక గుండా కనుక. మీరుండండి. చూడు, సత్యాగ్రహం చేయటం ప్రజాస్వామ్యంలో ప్రతి పౌరుడికి జన్మ హక్కు. ఇది సత్యాగ్రహం కాదు, చీప్ పాలిటిక్స్ అని రుజువు చేయగలవేటి? ఇదేనా సత్యాగ్రహం? ఇదేనా గాంధీ గారు నేర్పిన మౌన పోరాటం? ఇదేంట్రా, ఎవడి దగ్గర అద్దెకి తెచ్చారు ఈ పరుపులు? తప్పించుకోవాలని చూస్తున్నావా? ఆయనకేం కర్మయ్య, ఆయన పెద్ద మనిషి కాదు, రౌడీ. గుడివాడ రౌడీ అని సిటీ అంతా తెలుసు. అచ్చు తప్పు. గుడివాడ రాయుడు అనబోయి నోరు తెరక్క గుడివాడ రౌడీ అంటున్నారు. అచ్చు తప్పు అది కాదు. రౌడీ చేస్తే డ్రైవర్ అని బోర్డు పెట్టి నువ్వు నిరాహార దీక్ష చేస్తున్నావే, అది అచ్చు తప్పు. ఏటి నీ దబాయింపు? ఆయన ఎందుకు రమ్మంటాలేటి? రౌడీల సంఘం వాళ్ళదే, నిజమైన లారీ డ్రైవర్ల యూనియన్ మాది కనుక. కాదు, మాదే నిజమైన యూనియన్. కాదు, మాది మాదే. మేడం, వీడు టెంట్ లో మారణాయుధాలు పెట్టుకుని నిరాహార దీక్ష చేస్తున్నాడు. ప్లీజ్, నా మీద మీకేమాత్రం గౌరవం ఉన్నా మీరందరూ ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. వెళ్ళిపోతాం. ముందు అతని బోగస్ నిరాహార దీక్ష అనిపించండి. ఆ సంగతి నేను చూసుకుంటాను, మీరు వెళ్ళండి. వెళ్ళండి. రండ్రా. మిస్టర్ రాయుడు, నా మాటని గౌరవించి ఒక వర్గం వెళ్ళిపోయారు. దయచేసి మీరు కూడా ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. మీ మాట వినడానికి నేను లారీ డ్రైవర్ని కాదు. కార్మిక నాయకుడివా? అవును. నిరాహార దీక్ష చేసే శిబిరంలో మారణాయుధాలు దాచిన నువ్వు కార్మిక నాయకుడివి ఎలా అవుతావు? ఆ ఆయుధాలు ఎలా వచ్చాయో నాకు తెలియదు. అవి మీవేనని నేను నమ్ముతున్నాను. మర్యాదగా శిబిరాన్ని తీసేయండి. తీయను. ఎస్పీ గారు, ఎస్ మేడం. గివ్ దెమ్ 5 minutes టైం. అదర్వైజ్ లాఠీ చార్జ్ చేసైనా సరే వాళ్ళని ఖాళీ చేయించండి. ఓకే మేడం. మిస్టర్ రాయుడు, ఫైనల్ వార్నింగ్ టు యూ. అందరూ వెళ్ళిపోండి. అందరినీ వెనక్కించండి. మనం కూడా వెళ్ళిపోతే మంచిది కదేటి? పోలీసులు వాళ్ళ గురి తెప్పి మనల్ని కాల్చినా కాలుస్తారు. పదండి. కలెక్టర్ని బయటికి రమ్మని చెప్పరా? మేడం, ఆ గుడివాడ రౌడీ ఇక్కడికే వచ్చాడు, మిమ్మల్ని రమ్మంటున్నాడు. వద్దు మేడం, వాడు పేరు మోసిన రౌడీ. ఈ సిటీలో రౌడీనే ఎదుర్కోలేకపోతే ఈ జిల్లాలో లా అండ్ ఆర్డర్ నేను ఎక్కడ నిలబెట్టగలను? Yes? What do you want? కలెక్టర్ అమ్మా,
నీ మూలంగా పోలీసులు మా వాళ్ళందరినీ అరెస్ట్ చేశారు. చట్టాన్ని ఎదిరిస్తే ఫలితం అలాగే ఉంటుంది. నన్ను రెచ్చగొడితే నగరం నాశనం అయిపోతుంది. జనానికి నిద్ర లేకుండా చేస్తాను. షడప్. ఆఫ్టర్ ఆల్ ఒక వీధి రౌడీ. అచ్చు తప్పు. మన పేరు గుడివాడ రాయుడు. రాయుడు అని నోరు తిరక్క రౌడీ అని పిలుస్తున్నారు. నీకు 2 నిమిషాలు టైం ఇస్తున్నాను. 1 టౌన్ పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేసి అరెస్ట్ అయిన వాళ్ళందరినీ విడిచిపెట్టమని చెప్పు. నో, 2 నిమిషాల్లో నీ నిరాహార దీక్ష శిబిరాన్ని లేపేశాను. మరో 2 రోజుల్లో నిన్ను సిటీ నుంచి పారిపోయేలా చేస్తాను. నేను రోడ్డు మీద వస్తుంటే పక్క రోడ్లోకి జనం పారిపోయే ఈ విశాఖపట్నంలో నేను చందాలకు వస్తున్నానని తెలిస్తే క్యాష్ బాక్సులు తెచ్చి గుమ్మంలో పెట్టే ఈ వైజాగులో నా పేరు చెబితే గుండె చప్పుడు రైలింజన్ చప్పుడులా వినిపించే ఈ వోల్టేరులో నడి రోడ్డు మీద జరిగిన ఈ అవమానానికి నేను వెన్ను చూపెడితే ఈ సిటీలో నేనెలా ఉండగలను? అందుకే ఈ ఊరి జనానికి గుర్తుండేలా, ఈ వీధి జనం ఏమిటి వింతని కథగా చెప్పుకునేలా నీకో గుణపాఠం చెప్తున్నాను. ప్రాసిక్యూటర్ గారు, ప్రొసీడ్. ఏం చేస్తున్నారు మీరు? 2 నిమిషాలు మౌనం పాటించాను. ఎవరు పోయారు? మన జిల్లా పరువు చచ్చిపోయింది యువర్ ఆనర్. ఒక జిల్లా కలెక్టర్ గారిని చేసుకున్న దౌర్భాగ్యపు కేసు విచారణకు వచ్చే ముందు సంతాప సూచకంగా 2 నిమిషాలు మౌనం పాటించాను యువర్ ఆనర్. అబ్జెక్షన్ యువర్ ఆనర్. కేసు విచారణ ప్రారంభం కాకముందే మౌనాలు సంతాపాలు అంటూ రాయుడు గారు నేరం చేశారు అని నమ్మించడానికి ప్రయత్నం చేస్తున్నారు గౌరవనీయులైన పీపీ గారు. ప్రాసిక్యూటర్ గారు, అసలు కేసు వివరించండి. ఆనందంగా వివరించడానికి ఇది ప్రజాస్వామ్యానికి లభించిన విజయం కాదు యువర్ ఆనర్. ఇటు ప్రజలకు అటు ప్రభుత్వానికి, ముఖ్యంగా ది ఫస్ట్ లేడీ ఆఫ్ ది డిస్ట్రిక్ట్ శ్రీమతి లలితాదేవి గారికి జరిగిన ఘోరమైన అవమానం. ఈ గుడివాడ రాయుడు గారు సాక్షాత్తు జిల్లా కలెక్టర్ గారి మీదే చేసుకున్నారు. అబద్ధం, నాకేం తెలీదు. గుడివాడ రౌడీ, అబద్ధాలు ఆడామంటే నీ కమాన కట్టలు విరిగిపోతాయి. ఆర్డర్, ఆర్డర్. నా క్లీనర్ కి రైటో అని ఎప్పుడన్నారో తెలుసండి. మీరేంటండి బండి కదిలేటప్పుడు హోల్డ్ ఆన్ అంటారు. అతను చాలా దురుసుగా ప్రవర్తిస్తున్నాడు. వెంటనే కోర్టులోంచి బయటికి పంపించండి. అంతేలేండి, ఇది అన్యాయం అనగానే న్యాయస్థానం నుంచి బయటికి గెంటేయించండి. కానీ జడ్జి గారు, వాడికి శిక్ష పడకుండా మీరు వదిలేస్తే మాత్రం బెంచ్ బండి బ్యాక్ టైరే వాడికి గతి. మీ పేరు? గుడివాడ రాయుడు.
అతను గుడివాడ రౌడీ అంటున్నాడేమిటి? అచ్చు తప్పు, నోరు తిరక్క. ఈ నెల 16వ తేదీన మీరు కలెక్టర్ ఆఫీస్ కి వెళ్ళారా? వెళ్ళాను. ఎందుకని? ఈ ఎస్పీ గారు మా లారీ డ్రైవర్ ని దారుణంగా లాకప్ లో చంపేస్తే నేను సత్యాగ్రహం చేస్తున్నాను. ఆ కలెక్టర్ గారు వచ్చి ఫైరింగ్ ఆర్డర్స్ ఇచ్చి వెళ్లారు. ఎస్పీ గారు నా పార్టీ కార్యకర్తలందరి మీద కాల్పులు జరిపారు. ఆ దారుణాన్ని చూడలేక ఇదెక్కడ న్యాయమని అడగడానికి వెళ్ళాను. మీరు కలెక్టర్ గారిని చూడడానికి ముందుగా అనుమతి తీసుకున్నారా? లేదు. మరి ఎలా మీట్ అయ్యారు? ఆవిడే బయటకు వచ్చారు. ఏది మీరు వెళ్ళగానే? అవును. మీరు ఈ రాష్ట్రానికి మంత్రా, ముఖ్యమంత్రి ఆవిడే స్వయంగా వచ్చి మిమ్మల్ని మీట్ కావడానికి? అటు కాదు చూడడం, ఇటు చూసి జవాబు చెప్పాలి. యువరానా, పీపీ గారు మా క్లయింట్ ని భయపెడుతున్నారు. మీ క్లయింట్ పాలు తాగే పసిబిడ్డేం కాదు, నెత్తురు తాగే పచ్చి రౌడీ. ఐ అబ్జెక్ట్ యువరానర్. గౌరవనీయులైన నా క్లయింట్ ని పీపీ గారు రౌడీ అని అవమానపరుస్తున్నారు. యువరానా, ఓ జిల్లా కలెక్టర్ ను కొట్టిన వాడు రౌడీ కాక పెద్ద మనిషి అవుతాడా? కొట్టినట్టు ఇంకా రుజువు కాలేదుగా పీపీ గారు. యువరానర్, ఒక జిల్లాకు అధికారిని అతను నా మీద చేయి చేసుకున్నాడని చెప్పినా నమ్మలేకపోతున్నారా? నమ్మటానికి సాక్ష్యం కావాలి కదమ్మా. ఒక రౌడీకి ఎదురుగా సాక్ష్యం చెప్పే ధైర్యం ప్రజలకే ఉంటే రౌడీ అనే పదం డిక్షనరీ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయేది. ఈ రోజున కలెక్టర్నే కదా కొట్టిందనుకుంటే రేపు ఏ గాంధీ గారి విగ్రహం ఉందో మిమ్మల్ని. వాట్ డు యు మీన్? ఐఎమ్ సారీ యువర్ ఆనర్. ఇట్స్ ఆల్ రైట్. కంటిన్యూ ది ప్రొసీడింగ్. యువరానర్, తన భర్త లాకప్ లో హత్య చేసిన నేరస్తుడుగా ఎక్కడ దొరికిపోతాడో అన్న భయం చేతే కలెక్టర్ గారు శాంతియుతంగా సత్యాగ్రహం చేస్తున్న రాయుడు గారి కార్యకర్తల మీద కాల్పులు జరిపించారు. ఒంటి మీద నల్లకోటు వేసుకొని ఇట్లా మాట్లాడడానికి సిగ్గులేదు? సిగ్గుపడాల్సింది మీరు ఎస్పీ గారు. పెళ్ళానికి సెల్యూట్ కొడుతున్నందుకు, పెళ్ళాన్ని వెనకేసుకొస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. ఇంత అధికారంలో ఉంటూ కూడా ఆడంగి విధవలా ప్రవర్తిస్తున్నందుకు మీరు సిగ్గుపడాలి. మిస్టర్ ఎస్పీ, దిస్ ఈస్ కోర్ట్. బిహేవ్ యువర్ సెల్ఫ్ ప్రాపర్లీ. సారీ యువర్ ఆనర్. చూసారా యువరానర్, ఈ ఎస్పీ గారికి ఎంతటి ఆవేశము అహంకారం ఉన్నాయో ప్రత్యక్షంగా మీరే చూశారుగా. ఇది న్యాయమా అని అడగడానికి వెళ్ళిన రాయుడు గారిని లారీ డ్రైవర్ బాలముల్లి వెనక్కి నెట్టేస్తే తూలి పడబోతూ కలెక్టర్ గారి భుజం మీద చెయ్యేసి నిలదొక్కున్నారు అంతే. దీనికి మహాభారతంలో కురుక్షేత్రం అంత రాద్ధాంతాన్ని సృష్టించారు ఈ దంపతులు. నిజానికి ఇప్పుడు శిక్ష పడాల్సింది ఎస్పీ గారికే గాని రాయుడు గారికి కాదు అని సవినయంగా విన్నవించుకుంటున్నాను. కలెక్టర్ గారిని గుడివాడ రాయుడు గారు కొట్టినట్లు ప్రాసిక్యూషన్ వారు సరైన సాక్ష్యాధారాలతో నిరూపించలేకపోయారు. ఈ కారణంగా గుడివాడ రాయుడు గారు నిర్దోషి అని తీర్పు ఇవ్వటమైనది. ఇంట్రాగేషన్ లో ఉన్న ఓ వ్యక్తి మరణానికి కారణమైన ఎస్పీని వెంటనే సస్పెండ్ చేయమని పోలీస్ డిపార్ట్మెంట్ కి ఉత్తర్వులు జారీ చేయటం అయినది. యువరానా, సంతాపంతో ప్రారంభించిన ఈ కేసుని సంతోషకరమైన ఓ వార్తతో ముగిస్తున్నాను. ఒక జిల్లా కలెక్టర్ను కొట్టిన కేసును నిరూపించలేని అసమర్థుడిగా, చేతగాని వాడిగా, ఈ పీపీ పోస్ట్ కి అనర్హుడుగా భావించి రిజైన్ చేస్తున్నాను. ప్లీజ్ యాక్సెప్ట్ దిస్ యువరానా. మరి అంత పెద్ద పెగ్గ కొట్టవయ్యా. ఎంత పెద్ద కేసు గెలిపించావో తెలుసా? కొట్టు. డిఫెన్సో కోర్టులో నీ దెబ్బక కాశీపతి గాడు గిలగిల కొట్టుకున్నారు కదేటి. కొట్టు. ఆ గొప్పతనం నాది కాదు, మరి మన బుర్రది. ఏంటి రైడ్, కేసు గెలిచినందుకు అంతా ఖుషి చేసుకుంటుంటే నువ్వేమిటి ఎవడో పోయినట్టు పెట్టావు ఫేసు. కొట్టు. నాకు మందు తాగాలని లేదు, మరి ఆ లారీ డ్రైవర్ బాలమురళి గాడి నెత్తురు తాగాలనుంది. వాడి నెత్తురేమైనా అత్తరా? కావలసినప్పుడల్లా చొక్కాకి రాసుకోవడానికి. అయినా ఇప్పుడే కదా చిత్త కొట్టి నువ్వు బొక్కలో పెడితే నా బ్రెయిన్ తో బయటికి తెచ్చాను. కాస్త చెప్పబోయే రంగనాయకులు. అవును రాయుడు గారు, డిఫెన్స్ గారు చెప్పినట్టు కొన్నాళ్ళు సైలెంట్ గా ఉండటం మంచిది. టైం బాగులేనప్పుడు తాడే పామే కుడుతుంది కదేటి. చూడు రైడు, చార్మినార్ అంత బాడీ ఉండగానే సరిపోదయ్యా, చటాక్ బ్రెయిన్ కూడా ఉండాలి. ఆ బాలమురళి గారికి ఎడాపెడా కలెక్టర్ ఎస్పీ ఉన్నంత కాలం తలకాయ కాదు కదా, వాడి గుండీ కూడా బేకలేవు. వాడిని దెబ్బ కొట్టాలంటే కావాల్సింది కండ కాదయ్యా, బుర్ర. అంచేత నా మాట విని ఆ లారీ డ్రైవర్ గారి సంగతి మర్చిపోయి హాయిగా మందు కొట్టి పడుకో. మిగతా సంగతి నేను చూసుకుంటాను. రాయుడు గారు, ఏమిటిది? బుర్ర కావాలి. పార్ట్నరు, ఏంటయ్యా ఇది? మరీ కసాయి రాయలాగున్నాడే.